నమస్తే. మేషరాశి వాళ్ళకి జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2025 జూలైలో మీకు సంబంధించిన అన్ని విషయాలు, రాశి ఫలం వివరంగా ఇప్పుడు చూద్దాం. అయితే ఈ నెలలో మీరు మిశ్రమ ఫలితాల్ని అందుకోబోతున్నారు. అయితే ఈ నెలలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీ పట్టుదల, దృఢ నిశ్చయం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు రాబోయే సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. అయితే ఈ నెలలో మీరు అనుభవం నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇంకా మీ కెరియర్, ఇంకా ఉద్యోగం ఈ రెండు ఎలా ఉన్నాయని మనం పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి వృత్తిపరంగా కొంచెం ఒడిదుడుకులు అయితే వస్తాయి. మీరు పనిచేసే చోట కొత్త కొత్త సవాళ్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి మీరు ఆ సవాళ్లు ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. మీ కొలీగ్స్లో కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం ఓపిక, సహనం, బీ పేషెన్స్. సో దాది చాలా ముఖ్యం. మిమ్మల్ని రక్షిస్తుంది మీరు పేషెన్స్గా ఉండడం. అయితే మీ పనిలో కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి. కానీ వాటిని అధిగమించాలి అంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇంకాస్త కష్టపడాలి. మీరు కొంచెం కృషి చేస్తే మీరు ఆ సమస్యలను అధిగమించవచ్చు. మీ హైయర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్ కూడా మీకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా మీరు ఎంతైతే కష్టపడగలిగే కెపాసిటీ ఉంటుందో అది నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. మీ టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి మీ కెపాసిటీని పెంచే సిచ్యువేషన్గా దీన్ని మలుచుకొని ఒక మంచి ఎగ్జాంపుల్గా మీరు ఉండడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెలలో అంతా మీరు ట్రై చేయండి. ఓపికగా ఉండి తెలివిగా వ్యవహరిస్తే కనుక ఈ సవాళ్ళని మీరు ఈజీగా అధిగమించవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఒకవేళ కొత్త ప్రాజెక్ట్స్ కనుక మీరు చేయాలి అంటే 2-3 సార్లు ఒక ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకోండి. అది చాలా మంచి విషయం. ఇక ఆర్థికంగా ఎలా ఉంటుంది మేషరాశి వాళ్ళకి అంటే కొంచెం అప్రమత్తత అనేది అవసరం. ఎందుకు అంటే అనవసర ఖర్చులు మీరు తగ్గించుకోవాలి. ఊహించని ఖర్చులు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ముందుగానే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెలలోకి సంబంధించి మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే ఆ ఖర్చుల్ని తగ్గించుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇంకా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే తొందరపడి ఏ పెట్టుబడులు పెట్టకండి. కొంచెం ఏదైనా సరే ఆర్థిక లావాదేవీలు మీరు చేసేటప్పుడు ఈ ఫైనాన్షియల్కి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టడమా లేదా ఇన్వెస్ట్ చేయడమా ఇలాంటి ఆలోచనలు చేసే ముందు మీరు ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం అనేది చాలా మంచిది. అది మీకు రాబోయే రోజుల్లో మంచి చేస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అయితే ఈ నెలలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఖర్చులను అదుపు చేసుకుంటే ఈజీగా ఈ నెల మీకు గడిచిపోతుంది. అప్పులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అప్పుల వరకు వెళ్ళొద్దు. ఇక కుటుంబం లేదా సంబంధాలు ఎలా ఉంటాయి అని చూస్తే చిన్నపాటి సమస్యలు మీ కుటుంబంలో తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కొంచెం అపార్థాలు అనేవి ఏర్పడతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ మాటలన్నీ మీరు ప్రశాంతంగా, ఓపికగా వినడం చాలా ముఖ్యం. మీ భావాలనేవి మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కూడా వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ముఖ్యం. దానివల్ల ఏవైతే డిస్టర్బెన్సెస్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా మీ లైఫ్ పార్ట్నర్తో మంచి సంబంధాలు కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి. చిన్న చిన్న విషయాలన్నిటి గురించి కూడా మీరు గొడవపడడం లేకపోతే దాని గురించి వాదన అనేది మానేస్తే మంచిది. ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే రిలేషన్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఉంటాయి. సో అవి వచ్చినా కూడా వాటిని మీరు కూల్గా పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి ఈ నెలలో. ఇక ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇన్ని సిచ్యువేషన్స్ ఈ నెలలో మీకు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం గురించి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ నెలలో కొంచెం ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. అది ప్రెషర్ వల్ల లేకపోతే ఓపిక అయిపోయి అలసట వల్ల వచ్చే సమస్యల మీద దృష్టి పెట్టాలి మీరు. ఇక ఫుడ్ విషయంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్ని ప్రోటీన్స్ కావచ్చు మీ ఫుడ్లో అన్నీ ఉండేలా చూసుకోండి. అంతేకాదు తగినంత నిద్ర కూడా పోండి. వీళ్ళైతే వ్యాయామం కూడా చేయండి, చాలా ముఖ్యం ఇప్పుడు మీకు. ఇంకా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేకపోతే యోగా సాధన చేయడం అనేది చాలా మంచిది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా వెహికల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా సీజనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి, జలుబు దగ్గు లాంటివి. వాటి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఒకవేళ మీకు ఈ పరిస్థితులన్నీ ఇబ్బంది పెడుతున్నాయనిపిస్తే మీరు పరిష్కారంగా ఏం చేయాలనే విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి కొంచెం శాంతిగా ఉంటారు మీరు. ఈ ప్రాబ్లమ్స్ మీకు హెవీగా కాకుండా చాలా సింపుల్గా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇంకొకటి చేయొచ్చు. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి వీలైతే సూర్య నమస్కారాలు చేయండి.
ఇంకా గోవులు మీకు కనిపిస్తే వాటికి అరటిపళ్ళు తినిపించడం, లేకపోతే అన్నదానం చేయడం, ఈ రెండు కూడా శుభప్రదం, మీకు మంచి చేకూర్చే కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో శాంతి సామరస్యం కావాలి, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటే కొంచెం చిన్నగా పూజలు ఏమైనా చేస్తే దానివల్ల మీకు శాంతి లభిస్తుంది. అయితే ఈ అంచనాలన్నీ కూడా ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే ఒక గైడ్లైన్గా ఉపయోగపడుతుంది. కంప్లీట్గా మీరు కష్టపడి ఏదైనా కృషి చేయడం, మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళి దేవుడి మీద భారం వేసి దేవుడికి ఒక నమస్కారం చేసి మీరు ముందుకు వెళ్తే అన్ని సవాళ్ళు కూడా మీరు అధిగమించగలుగుతారు, విజయం సాధిస్తారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో విషయాలు మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.